ఏఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా ఆనపత్తి. ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా ఆనపత్తి నియోజకవర్గంలో జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కెనాల్ రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి ప్రయాణికులకు గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మహానుభావుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అంటే వారి స్ఫూర్తిని తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం పునాంకితమవ్వడమే అని అన్నారు. అంబేద్కర్ స్వాతంత్ర సముపార్జన కోసం ఎంత కృషి చేశారో ఆధునిక భారతదేశ నిర్మించడంలో కూడా అంతే కృషి చేశారన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఆనపత్తి. जोहार 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 ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవటం అంటే వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడల్లో నడిచి దేశ సమగ్రతను కాపాడడం కోసం పునరంకితం కావాలనే సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే ఆయన రాజ్యాంగ విషయాల్లోనే నిపుణుడు కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచి ఆ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని నిర్దేశించిన వ్యక్తి. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశం చేసి ఏనాడో ఈరోజు ఏమి కావాలి, 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఏమి కావాలనే విషయం పైన కూడా సంపూర్ణంగా అదే రోజు అవగాహన చేసి అత్యద్భుతంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఇవాళ భారతదేశం లౌకిక రాజ్యంగా ముందుకెళ్తా ఉంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా ఆర్థిక అసమానతలు పోగొట్టాలి, కుల అసమానతలు పోగొట్టాలి, జాతీయ అసమానతలు పోగొట్టాలి, ప్రాంతీయ అభిమానాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక లౌకిక రాజ్యాంగ నిర్మాణం ఆయన రోజు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రతిభని వాడుకున్న తరువాత అవమానపరిచిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ గారికి అత్యంత గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా భారతరత్న కూడా వారికి ఇవ్వడం, అదేవిధంగా ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు అంబేద్కర్ గారి జయంతి, అదేవిధంగా పూలే గారి జయంతి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం
ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సముపార్జన కోసం వారు ఎంత కృషి చేశారో, తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో కూడా ఎంతే కృషి చేశారనే విషయాన్ని మరొక్కసారి అందరికీ గుర్తు చేసుకుంటూ ఇవాళ అంబేద్కర్ గారికి స్మృత్యంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం.